వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ పేరెంట్స్. జేడబ్ల్యూ 2026 సెషన్ 1 రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్క స్టూడెంట్ కంపల్సరీగా వెబ్సైట్లో అప్డేట్ చేసిన కన్ఫర్మేషన్ పేజ్ డౌన్లోడ్ చేసుకోవాల్సిందే. ఈ పేజ్ కనుక మీరు డౌన్లోడ్ చేయకపోతే ఎగ్జామినేషన్ హాల్కి మీ అప్లికేషన్ తీసుకెళ్ళడానికి ప్రాబ్లం అవుతుంది. సో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది క్లారిటీగా చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. అండ్ వెరీ ఇంపార్టెంట్, కన్ఫర్మేషన్ పేజ్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా మరొకసారి వెరిఫై చేసుకోండి. మీరు వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత క్యాండిడేట్ యాక్టివిటీలో డౌన్లోడ్ కన్ఫర్మేషన్ పేజ్ పర్ జేడబ్ల్యూ 2026 సెషన్ 1 ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. మీకు 3 ఆప్షన్స్లో ఇక్కడ మీకు ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. దీంట్లో లాగిన్ ఆప్షన్ ఉంటుంది. మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి ఎలా అయితే లాగిన్ చేశారో ఇప్పుడు సేమ్ అలానే లాగిన్ చేయండి. లాగిన్ అని ప్రెస్ చేయగానే మీకు మీ అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్ కంపల్సరీగా తెలియాలి. మీ కాలేజ్లోనే మీ అప్లికేషన్ ఫామ్స్ ఫిల్ చేసి ఉన్నారంటే కనుక మీకు ఎవరైతే అప్లికేషన్ ఫిల్ చేశారో వాళ్ళ దగ్గర మీ పాస్వర్డ్స్ ఉంటాయి. కంపల్సరీగా అందరూ మీ అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్స్ నోట్ చేసి పెట్టుకోండి. క్యాప్చా నెంబర్ ఎంటర్ చేయండి. లాగిన్ అని క్లిక్ చేస్తే మీకు కన్ఫర్మేషన్ పేజ్ వస్తుంది. డౌన్లోడ్ చేసి ఖచ్చితంగా ప్రింట్ తీసుకోండి. ఒక కాపీ ఎక్స్ట్రా జిరాక్స్ కూడా తీసుకొని పెట్టుకోండి. ఎగ్జామ్కి కంపల్సరీగా అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ.